హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు విజన్ మ్యాథ్ అండ్ అబాకస్. ఈ రోజు నేను మీకు ట్రిగ్నామెట్రీ చాప్టర్లో ఉండే బేసిక్స్ కొంచెం కవర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా మంది పిల్లలు ట్రిగ్నామెట్రీ అనగానే చాలా హార్డ్ టాపిక్ అనుకుంటారు, కానీ ట్రిగ్నామెట్రీ ఈజ్ ద ఈజియెస్ట్ చాప్టర్ వెన్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో ట్రిగ్నామెట్రీలో మీకు మెయిన్గా తెలియాల్సిన కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చెప్తాను ఈరోజు. ట్రిగ్నామెట్రీ అనేది ఒక గ్రీక్ వర్డ్. అందులో ట్రై అనేది ఒక వర్డ్, గాను అనేది ఒక వర్డ్, మెట్రీ అనేది ఒక వర్డ్. ట్రై అంటే ఏంటి? 3. ట్రై సైకిల్, ట్రయాంగిల్ ఉంది కదా, అది 3. అలా గాను అంటే ఏంటి? సైడ్స్. మెట్రీ అంటే ఏంటి? మెజర్మెంట్స్. సో మనకి ట్రయాంగిల్లో ఉండే యాంగిల్స్కి సైడ్స్కి ఉండే రిలేషన్ని కనుక్కోవడమే ట్రిగ్నామెట్రీ. ట్రిగ్నామెట్రీకి మనకి మెయిన్గా కావాల్సింది ఏంటి? ట్రయాంగిల్ కదా. ట్రయాంగిల్లో వీ హ్యావ్ 3 టైప్స్ based on angles and based on sides another 3. So totally 6 types. ఆ 6 types లో 3 types ఏంటి? based on angles, acute angle triangle, right angle triangle, obtuse angle triangle ఇలా ఉన్నాయి కదా. ఇందులో మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ట్రిగ్నామెట్రీ అనేది అప్లై చేస్తాం. లైక్ ఇప్పుడు మీరు రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఒక బిల్డింగ్ చూసారనుకోండి, దాని హైట్ ఎంత ఉంది అని కనుక్కోవాలన్నప్పుడు మనం ట్రిగ్నామెట్రీ యూజ్ చేస్తాం. సో ఎక్కడైతే 90 degrees ఇలా ఉంటే తెలుస్తుంది కదా మీకు, ఇలా ట్రయాంగిల్ ఉంది అంటే ఇది 90 degrees కదా. ట్రయాంగిల్ ఇలా కూడా ఉండొచ్చు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇలా కూడా ఉండొచ్చు. ఇలా ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిలే అంటాం, ఇలా ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిలే అంటాం. సో మెయిన్ మనకు కావాల్సింది ఏంటి? వన్ ఆఫ్ ద యాంగిల్ షుడ్ బి ఈక్వల్స్ టు 90 degrees. సో మనకి ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎక్కడైతే 90 degrees ఉంటుందో దానికి అపోజిట్ సైడ్ ఉండేదాన్ని మనం హైపటేనియస్ అంటాము. ఏమంటాము? హైపటేనియస్. సో ఇక్కడ నేను నేమ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇచ్చేస్తున్నాను, ఏబిసి అని. సో ఇప్పుడు మనం బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది అంటే అపోజిట్ టు బి ఉండేదాన్ని హైపటేనియస్ అంటాము. హైపటేనియస్ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనం ఇక్కడ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ చూస్తున్నాం కదా, మీరు హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఎక్కడి నుంచి కనుక్కుంటున్నారు? రోడ్ మీద ఉండి బిల్డింగ్ హైట్ చూస్తున్నారు అంటే మీరు ఇక్కడ యాంగిల్ తీసుకుంటున్నారు. సో యాంగిల్ అనేదాన్ని మనం ఇక్కడ టీటా అంటాం. ఈ చాప్టర్లో మనం యాంగిల్ని టీటా అని మెజర్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు మెజర్ చేస్తున్నారంటే మీరు ఇక్కడ నుంచి చూస్తున్నారు, ఈ హైట్ ఏంటి అని కనుక్కోవాలన్నప్పుడు ఇది టీటా అవుతుంది. చాలా మంది పిల్లలు ట్రిగ్నామెట్రీ అనగానే సైన్ టీటా, ఏబి బై బీసీ, ఏబి బై ఏసీ, ఏసీ బై ఏబి ఇలా గుర్తుపెట్టుకుంటారు. ట్రిగ్నామెట్రీలో ఎప్పుడైనా మీరు సైడ్స్ని బట్టి రేషియోస్ గుర్తుపెట్టుకోవాలి, అంతేగాని ఏబి బై ఏసీ, బీసీ బై ఏసీ ఇలా గుర్తుపెట్టుకోకూడదు. సైడ్స్ ఏంటో చూసుకోవాలి. దానికి మెయిన్ కావాల్సింది ఏంటంటే ఎక్కడైతే మనం టీటా తీసుకుంటున్నామో దానికి కంప్లీట్గా అపోజిట్ ఉండేదాన్ని అపోజిట్ సైడ్ అంటాం. ఇప్పుడు టీటా ఇక్కడ తీసుకుంటున్నాం కదా, దీనికి అపోజిట్ సైడ్ ఇక్కడ తీసుకుంటున్నాం కాబట్టి ఇది అపోజిట్ అవుతుంది. అదే ఈ టీటాకి సైడ్ ఏముంది? సైడ్ ఇది కదా, లైక్ అడ్జసెంట్ ఏది ఉంది దాన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. అడ్జసెంట్ ఈజ్ నథింగ్ బట్ విచ్ షేర్స్ ద కామన్ సైడ్. సో ఇక్కడ యాంగిల్ తీసుకుంటున్నాం కాబట్టి దానికి టచ్ చేస్తూ ఉండేదాన్ని అడ్జసెంట్ అంటాం. ఇది కంప్లీట్ ఆపోజిట్. ఎప్పుడైతే మనం సైన్ టీటా తీసుకుంటామో, లైక్ యాంగిల్ అనేది ఇక్కడ తీసుకుంటున్నామో, సి దగ్గర తీసుకుంటున్నాం కాబట్టి సికి అపోజిట్ ఉండేదాన్ని అపోజిట్ బై హైపోటేనియస్. లైక్ సైన్ టీటా కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? అపోజిట్ బై హైపోటేనియస్. అంతేగాని ఏబి బై ఏసీ అని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి. అపోజిట్ బై హైపోటేనియస్ తెలుసుకోవాలి. ఇందులో అపోజిట్, ఈ ట్రయాంగిల్లో అపోజిట్ ఏంటి? ఏబి. అదే ట్రయాంగిల్లో హైపోటేనియస్ ఏంటి? ఏసీ. అలా సైన్ టీటా అంటే ఇది అపోజిట్, ఇది హైపోటేనియస్ కాబట్టి అపోజిట్ బై హైపోటేనియస్ తీసుకోండి. అదే కాస్ టీటా కనుక్కోవాలంటే ఏం చేస్తారు? అడ్జసెంట్ బై హైపోటేనియస్ తీసుకుంటారు. ఇలా గుర్తుపెట్టుకోండి, కానీ ఫార్ములాస్ లాగా లైక్ ఏబి బై ఏసీ, బీసీ బై ఏసీ అని మాత్రం గుర్తుపెట్టుకోకండి. ఎందుకు? టీటాని బట్టి ఇప్పుడు ఏబిసి ట్రయాంగిల్ ఇలా తీసుకున్నాము, సేమ్ ట్రయాంగిల్ నేను ఇది ఏ, ఇది బి, ఇది సి అని రాస్తాను. అప్పుడు టీటా ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ రైట్ యాంగిల్, ఇక్కడ టీటా తీసుకుంటున్నా. అప్పుడు ఏబి బై ఏసీ అంటే ఇది కదా, ఇది సైన్ టీటా కరెక్ట్ అవుతుందా? కాదు కదా. సో బేస్డ్ ఆన్ నేమింగ్ ఆఫ్ ద ట్రయాంగిల్ వాల్యూస్ చేంజ్ అయిపోతాయి. ఏబి బై ఏసీ అనేది గుర్తుపెట్టుకోకుండా ఏంటి టీటా ఎక్కడ తీసుకున్నా దానికి అపోజిట్ ఏంటి, దానికి హైపోటేనియస్ ఏంటి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. అదే కాస్ టీటా అంటే ఏం చేయాలి? అడ్జసెంట్ ఏంటి, హైపోటేనియస్ ఏంటి, అర్థమైపోయింది. నెక్స్ట్ టాన్ టీటా అంటే ఏంటి? ఎక్కడ టాన్ టీటా తీసుకుంటాము? అపోజిట్ బై
అడ్జసెంట్ తీసుకుంటాం. అపోజిట్ బై అడ్జసెంట్ తీసుకుంటాం. అపోజిట్ సైడ్ ఏంటి? ఏబి కదా, ఏబి బై అడ్జసెంట్ ఏంటి? బీసీ. ఇలా ఈ ఫార్ములాస్ని మీరు గుర్తు పెట్టుకోవద్దు. ఏంటి రేషియో కనుక్కుంటున్నాం, దేనికి రేషియో కనుక్కుంటున్నాం అనేది మీకు తెలియాలి. అపోజిట్ బై అడ్జసెంటా, అపోజిట్ బై హైపోటేనియసా, అడ్జసెంట్ బై హైపోటేనియసా అనేది తెలిస్తే ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ కనుక్కోవడం చాలా ఈజీ అవుతుంది. సేమ్ ట్రయాంగిల్ అంటే ఇప్పుడు మీరు కింద నుంచి బిల్డింగ్ హైట్ చూస్తున్నారు కదా, సేమ్ మీరు బిల్డింగ్ ఎక్కారు, పైకి ఎక్కారు, పై నుంచి కిందికి చూస్తున్నారు, అప్పుడు యాంగిల్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇక్కడ ఫామ్ అవుతుంది. సేమ్ ట్రయాంగిల్ అనుకోండి, ఇది ఏబిసి అయితే ఇక్కడ రైట్ యాంగిల్, బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది. సో అపోజిట్ టు రైట్ యాంగిల్ వాట్ ఎవర్ యూ హ్యావ్ విల్ కాల్ ఇట్ యాజ్ హైపోటేనియస్. మరి టీటా ఇక్కడ తీసుకుంటున్నాం కదా, అంటే మీరు పై నుంచి కిందికి చూస్తున్నారు కదా, ఇప్పుడు టీటా ఇక్కడ ఫామ్ అయింది కదా, దీనికి అపోజిట్ ఏమవుతుంది? ఏబి అవుతుందా? దీంట్లో మనకి అపోజిట్ ఏబి అయింది, కానీ ఇక్కడ ఏమవుతుంది? టీటా ఇక్కడ తీసుకుంటున్నామంటే అపోజిట్ ఇది అవుతుంది, లైక్ బీసీ అవుతుంది. అలాగే టీటాకి సైడ్ అడ్జసెంట్ సైడ్ ఏముంది? టచ్ చేస్తూ ఉండే సైడ్ ఏంటి? ఏబి. సో ఇది అడ్జసెంట్ అవుతుంది. సో దీంట్లో మనం సైన్ టీటా రాయాలంటే ఏం రాస్తాము? సైన్ టీటా అంటే ఏంటి? అపోజిట్ బై హైపోటేనియస్ కదా, అపోజిట్ ఏంటి? బీసీ, హైపోటేనియస్ ఏంటి? ఏసీ. సో మీరు ఏబి బై ఏసీ, ఏబి బై ఏసీ, ఏబి బై ఏసీ అని నేర్చుకుంటే ఇక్కడ మనకి బీసీ బై ఏసీ వస్తుంది కదా. అదే ఏబిసి కాకుండా పీక్యూఆర్ అని ఇస్తే ఏం రాస్తారు? ట్రయాంగిల్ ఏం పీక్యూఆర్ అని ఇస్తే కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో అందుకనే మీరు సైన్ టీటా అనగానే అపోజిట్ బై హైపోటేనియస్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సైన్ టీటా ఏమవుతుంది? బీసీ బై ఏసీ అవుతుంది. అలాగే ఇందులో కాస్ టీటా ఏమవుతుంది? అడ్జసెంట్ బై హైపోటేనియస్. అడ్జసెంట్ ఏంటి? ఏబి బై ఏసీ. అదే మీరు టాన్ టీటా కనుక్కోవాలంటే అపోజిట్ ఏంటి? బీసీ, అడ్జసెంట్ ఏంటి? ఏబి. ఇలా రాస్తారు. సో టీటా మనం ఎక్కడైతే యాంగిల్ని తీసుకుంటున్నామో దాన్ని బేస్డ్ చేసి అపోజిట్ ఏమవుతుంది, అడ్జసెంట్ ఏమవుతుంది అని తెలిస్తే మీకు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ రాయడం చాలా ఈజీ అవుతుంది. మీకు సైన్, కాస్, టాన్ రాయడం వస్తే ఆటోమేటిక్గా కొసెక్ ఏంటి, సెక్ ఏంటి, కాట్ ఏంటి అని ఈజీగా రాసేయచ్చు కదా. సైన్కి అపోజిట్ ఏంటి? కొసీకెంట్ టీటా ఆర్ కొసెక్ టీటా అంటారు. దానికి ఏం రాస్తాము? హైపోటేనియస్ బై అపోజిట్ రాస్తాం. అదే కాస్ టీటాకి అపోజిట్ ఏంటి? సెక్ టీటా, సీకెంట్ టీటా. సెక్ టీటాకి ఏమవుతుంది? హైపోటేనియస్ బై అడ్జసెంట్ అవుతుంది. అదే టాన్ టీటాకి అపోజిట్ ఏంటి? కాట్ టీటా. అపోజిట్ బై అడ్జసెంట్ అంటే టాన్ అయినప్పుడు అడ్జసెంట్ బై అపోజిట్ ఏమవుతుంది? కాట్ అవుతుంది. సో ఈ 3 వాల్యూస్ తెలిస్తే ఆటోమేటిక్గా మీకు కొసీకెంట్, సీకెంట్, కాట్ టీటా 3 వాల్యూస్ తెలుస్తాయి. సో మీకు మెయిన్ ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైపోతే సైన్ వాల్యూ, కాస్ వాల్యూ లైక్ సైన్ 0, సైన్ 30, సైన్ 45, సైన్ 60, 90 ఇవి రాయడం ఈజీ అయిపోతుంది. ఈ యాంగిల్ మీకు ఇక్కడ 30 degrees ఉందనుకోండి, అప్పుడు వాల్యూ ఏంటి? అదే యాంగిల్ 60 degrees ఉందంటే యాంగిల్ ఏంటి? అదే యాంగిల్ 45 ఉంటే ఏంటి? అదే యాంగిల్ 90 ఉంటే ఏంటి? దాన్ని బట్టి మనకి సైన్ టీటా వాల్యూస్, కాస్ వాల్యూస్, టాన్ వాల్యూస్ బేస్ అయ్యి ఉంటాయి. సో ఇవన్నీ రావాలంటే మీకు ఫస్ట్ ఏంటి? ఎక్కడ టీటా తీసుకుంటున్నాము, దేన్ని అపోజిట్ అంటాము, దేన్ని హైపోటేనియస్ అంటాము, దేన్ని అడ్జసెంట్ అంటాము అనేది తెలిస్తే యూ కెన్ ఏబుల్ టు రైట్ ద రేషియోస్. హోప్ ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం ఫాలో విజన్ మ్యాథ్ అండ్ అబాకస్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.